భీమ్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఒక్కరికి మాలందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మాది కొటిగిలిపూడి, ఇబ్రహీంపట్నం మండలం కొటిగిలిపూడి సర్పంచ్ని. నేను సర్పంచ్ అయ్యానంటే మామూలు కాదు. ఒక అంబేద్కర్ గారి వల్ల ఈ వైట్ సొక్క వేసానంటే ఈ దైవం, మన దైవం అంబేద్కర్ గారి వల్ల నేను ఈ వైట్ సొక్క వేసా. నిజంగా చెప్తున్నా. అదే మన మాలకి సర్పంచ్ తీయాలన్నా కానీ ఈ రోజు లేదు. కానీ నేను సర్పంచ్ అయ్యానంటే అది అంబేద్కర్ వాళ్ళే. కానీ మన మాలందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మాది కొటిగిలిపూడిలో 3000 ఓటింగ్ ఉంటుంది. 3000 ఓటింగ్లో కూడా 2500 ఓటింగ్ మన మాలలే. ఈ మధ్యలో చూసుకోండి మీరు. దాదాపుగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా, ఆ మాలలో అక్కడ ఎక్కువ ఉండడం వల్ల నేను గర్వంగా చెప్పుకుంటున్నా. రేపు గుంటూరులో జరగబోయే 15వ తారీఖున దాదాపుగా 300 మంది తీసుకొచ్చి ఎస్సీ వర్కింగ్ గారికి వ్యతిరేకంగా పోరాడతాం. మేము ఇబ్రహీంపట్నం మండలంలో కూడా మొన్న జరిగిన మీటింగ్ అప్పుడు జరిగితే రింగులో వచ్చి మేము మీటింగ్ పెట్టి అక్కడ బస్సు రాపి ధర్నా చేసినామట. ఈ పోరాటం ఆకూర అక్క అన్నలారా మీరందరూ గమనించండి. ఇదేదో మనందరం చక్కగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఇప్పుడు మన పిల్లలు బిడ్డలు కానీ ఈ చాలా ఇబ్బంది పడతారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతి ఒక్కరు కూడా 15వ తారీఖు జరిగే గుంటూరు సభలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ అందరినీ ఏకతాటి మీద నిలబడి మనందరం కూడా అది చేయడం కోరుకుంటూ, అట్లాగే మన మానవులందరూ కూడా మన వాడిని కొద్దిగా గౌరవించుకోండి. ముందు ఎక్కడంటే మనం పడిపోతున్నామో మన వాడిని మనం గౌరవించుకోవట్లా. అదే ఒక కమ్మోడు ఉందంటే వాడు పడిపోతే వాడిని ఎమ్మని లేపుతుడు, కానీ మనవాడు మన లేకట్లా, మనవాడు మనం తొక్కుతున్నారు. కానీ అది గుర్తుపెట్టుకోండి, మనవాడు మన పైకి తీసుకొచ్చుకొని మన ముందుకు వచ్చి మన అందరి పోరాడి మనం అనుకున్నది సాధించేదాకా ప్రతి ఒక్కళ్ళు వెలుగు ఉండి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అట్లాగే పంతగా రమేష్ అన్న నాకు ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. నేను నా వంతు నా సహాయం దీనికోసం పోరాటం కోసం దేనికి వెనక నా వంతు సహాయం 5,000 నేను దీని ఖర్చుకి ఇస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.